ఎండిపోయిన ఆ స్థితిలో నువ్వేం చేయాలి? మాట్లాడాలి. ఏడవద్దు. ఎండిపోయి అవకాశం లేదు, నిస్సహాయ స్థితిలో ఉన్నావు. ఎవరూ సాయం చేయడానికి ముందుకు రావటం లేదు. ఎటు చూసినా ఆపదే. ఏ రకంగా కూడా తిరిగి ప్రాణము వచ్చి తిరిగి మళ్ళీ మంచి జరగడానికి అవకాశమే లేదు. అటువంటి స్థలంలో నువ్వు ఉన్నావా? అటువంటి పరిస్థితిలో నువ్వు బంధించబడి ఉన్నావా? ఏడవకు. వాక్కు కావాలి. ఎండిపోయిన నీ పరిస్థితి, ఎండిపోయిన నీ వ్యాపారం, ఎండిపోయిన నీ యొక్క వైవాహిక జీవితం బ్రతకగలదా? ఎండిపోయి ఆరిపోయినటువంటి స్థితిలో ఉన్న నీ జీవితం తిరిగి బ్రతకగలదా? ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు. అయితే ఏహెచ్కేలో అంటున్నాడు, వినండి. అని నన్ను అడుగగా ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. చూసారా ఎంత స్మార్టో ఏహెచ్కేల్. కమిట్ అవ్వటం లేదు. నీకు తెలుసు ప్రభువా అంటున్నాడు. దేవునికి తెలుసు. దేవునికి అసాధ్యమైంది. అవునండి. అవి బ్రతకగలవా? ఎండిపోయి ఉన్నాయి. కేవలము ఎండిపోయి ఉన్నాయి, అంటే వెరీ డ్రై. ఇవి బ్రతకగలవా అంటే ఎటువంటి ఇంపాసిబుల్ సిచ్యువేషన్ ఆలోచించండి. అంటే అది అసంభవం, జరగడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ఎముకల వ్యాలీ అంటే లోయ, అన్ని ఎముకలు పడి ఉన్నాయి. అంటే ఒకదాని దగ్గర పక్కన ఇంకో ఎముక అట్లా ఇష్టం వచ్చినట్టుగా పడేసి ఉన్నాయి. అటువంటి స్థలంలో ఆయన సంచారం చేస్తూ ఇవి బ్రతకగలవా అన్నాడు. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో మాట్లాడుతున్నాడు. ఏహెచ్కేలు ఇంగ్లీష్లో చాలా బాగుంది. సన్ ఆఫ్ మ్యాన్ ప్రొఫెసై అన్నాడు. అంటే పలుకు, ప్రవచించు, మాట్లాడు. ఎండిపోయిన ఆ స్థితిలో నువ్వేం చేయాలి? మాట్లాడాలి. ఏడవద్దు. మూలను కూర్చొని ఏడవద్దు. ఎండిపోయి అవకాశం లేదు, నిస్సహాయ స్థితిలో ఉన్నావు. ఎవరూ సాయం చేయడానికి ముందుకు రావటం లేదు. ఎటు చూసినా ఆపదే. ఏ రకంగా కూడా తిరిగి ప్రాణము వచ్చి తిరిగి మళ్ళీ మంచి జరగడానికి అవకాశమే లేదు. అటువంటి స్థలంలో నువ్వు ఉన్నావా? అటువంటి పరిస్థితిలో నువ్వు బంధించబడి ఉన్నావా? ఏడవకు. వాక్కు కావాలి. నీకు ఏం కావాలండి? ఏమన్నాం? దేవుని వాక్కుకి సృష్టించే శక్తి ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యానికి సృష్టించే శక్తి ఉంది. అందుకే దేవుడు ఏమన్నా ఈ యొక్క ఎముకల మధ్యలో నిలబెట్టి ఎముకలతో మాట్లాడమన్నా. ఎముకలతో మాట్లాడాలా? ఎండిపోయి ఉన్నాయి. ఎవరన్నా వచ్చి నాకు ఈ బల్లతో మాట్లాడంటే పిచ్చోడిని అనుకుంటారు. అవునండి. మనిషితో మాట్లాడతాం, అప్పుడు కుక్కలతో మాట్లాడతాం. అర్థమైంది అనుకుంటాం, అర్థమవుద్ది కొన్నిటికి, అర్థం కాదు కొన్నిటికి. కానీ చచ్చిన దాంతో మాట్లాడడం అంటే ఎంత విభ్రాంతి చెందించే మాట అది. చచ్చిపోయి ఎండిపోయింది. చచ్చిపోవడం కాదు, ఎండిపోయింది కూడా. శవం కూడా కాదు అది. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి ఒకసారి. అంటే ఎటువంటి ఇంపాసిబిలిటీ ఆలోచించండి. అసాధారణమైన సిచ్యువేషన్, పరిస్థితి. అక్కడ దేవుడు మాట్లాడు, ప్రవచించు. నిరాశ నిస్పృహలో ఏడవకు. హల్లెలూయా చెప్పండి. నీ పరిస్థితి ఏమై ఉన్నా సరే, నీ భర్త నిన్ను వదిలేసి వెళ్ళిపోయి నేను రాను, నాకు అక్కర్లేదన్నాడా? అటువంటి స్థితిలో ఏడవకు, ప్రవచించు. ఏం ప్రవచించాలి పాస్టర్ గారు? దేవుడు జతపరిచిన వారిని ఏ మనిషి కూడా విడదీయకూడదు. మీకు తెలియదండి, ఆమెతో వెళ్తున్నాడు, ఆమె నాశనం అయిపోద్ది, తిరిగి వస్తాడు. ఎందుకంటే అది దేవుని చిత్తమైన విషయం కాదు. ఆమె చెప్పండి.
What God has joined together, let no man put asunder. God, you have joined me. The devil is trying to destroy my marriage. I prophesy. నేను ప్రవచిస్తున్నాను, యేసయ్య నామములో నీ వాక్యంలో ఏమి వ్రాయబడిందో అదే ప్రవచిస్తున్నాను. ప్రభా, మమ్మల్ని ఐక్యపరిచిన దేవుడా, అది తిరిగి మమ్మల్ని బలపరచండి. మా ఐక్యతను, మా యొక్క వివాహాన్ని, మా యొక్క మ్యారిటల్ లైఫ్ ని మీరు దీవించి, ఏ శక్తి కూడా మమ్మల్ని విడిపోయే విధంగా పని చేయకుండా వాటిని బంధించి నాశనము చేయమని యేసు నామములో ప్రార్థించి ప్రవచిస్తున్నాను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అది ఏ పరిస్థితి అయినా సరే, అది వ్యాపారం అయి ఉండొచ్చు, లేకపోతే అనారోగ్యమై ఉండొచ్చు, లేకపోతే ఆర్థిక విషయం అయి ఉండొచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలో ఇక్కడ దేవుడు నేర్పిస్తున్నాడు. ఏడవమంటంలే దేవుడు, మనకి దేవుడు తోడై ఉన్నాడు. చచ్చిన దాన్ని తిరిగి పునరుద్ధానం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. మరణించిన దాన్ని తిరిగి పునరుద్ధానం జరిగించగలిగిన దేవుడు. ఆమేన్. నీ కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి, ఇంకెందుకు పని చేయటం, పనికిరావు అన్నాడా డాక్టర్? ఏడవకు. ఆ కిడ్నీస్తో మాట్లాడు, ప్రతిరోజు మాట్లాడు. నీ లంగ్స్ పనిచేయవయా, ఇంతకాలం ఉంది నీకు, ఆ లంగ్స్తో మాట్లాడు. అర్థమైన వారాలు చెప్పండి. అర్థమవుతుందా? ప్రవచించు, ప్రవచించు, ప్రవచించు. వాక్యములో విశ్వాసానికి సృజనాత్మ శక్తి ఉంది. హల్లెలూయా. సృజించగలిగిన శక్తి ఆ వాక్యంలో ఉంది. నీ వ్యాపారం సరిగ్గా అవ్వటం లేదా, ఉన్నది క్షీణిస్తుందా, ప్రవచించు, ప్రకటించు, వాక్యము ప్రకటించు. ప్రతి వారి దగ్గరికి వెళ్ళి నీ కథ చెప్పకు. అనవసరంగా నీ యొక్క బాధలు, విచారాలు మనుషులకు చెప్తే ఏ మనిషి కూడా నీకు సహాయం చేయలేడు, కానీ నీకు సహాయం చేయగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వాక్యము మాట్లాడి, ఆయన వాక్యం ప్రవచించినట్టయితే ఆ పరిస్థితులను సంపూర్ణంగా మార్చగలిగే శక్తి, నీకు మేలు కలిగించే శక్తి ఆ వాక్యంలో ఉందని మర్చిపోకు. హల్లెలూయా. చదువు నాయన. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము. చూసారా, చెప్తున్నాడు, ఇలా మాట్లాడు, ఎముకలతో మాట్లాడు. ఎండిపోయిన ఎముకలారా, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాట ఆలకించు. హల్లెలూయా. దేవుని యొక్క మాట ఆలకించు, వినము. ఆగండి, అది చచ్చిపోయినాయి కదండి. వాడి ప్రాణం ఉందా? ప్రాణము లేదు, కానీ చెవులు ఉన్నాయి వాటికి. హల్లెలూయా చెప్పండి. నీ పరిస్థితులకి, నీ సమస్యలకి చెవులున్నాయి, మర్చిపోకు. యెహోవా మాట పలికినప్పుడు ఏమన్నాడు ఆ రాతితో? మోషే ఒకసారి రాయినెళ్ళి ఆయన కట్టెతో కొట్టమన్నాడు, రెండోసారి మాట్లాడమన్నాడు. ఆ రాతిలోంచి నీరు వచ్చింది. హల్లెలూయా. ఆ మాటలో ఎంత శక్తి ఉంది! రాతిలోంచి నీరుని సృష్టించే శక్తి ఉంది. హల్లెలూయా చెప్పండి. సృష్టించే శక్తి ఉందని మర్చిపోకండి దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా, ఎంత ఇరుకులో ఉన్నా, ఎంత మిమ్మల్ని వేధిస్తున్నా సాతాను, మీ విడుదల దినం ఈ రోజు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మీ విడుదల దినం ఎలా వస్తే విడుదల దినం? మీరు మాట్లాడాలి, ప్రవచించాలి. ఏం ప్రవచించాలి? వాక్యములో ఏమి వ్రాయబడిందో అది ప్రవచించాలి. అందుకే యెహోవా దేవుడు ఇక్కడ యెహెజ్కేలుతో మాట్లాడు, ఇది ప్రవచించు. ఏం ప్రవచించాలో చెప్తున్నాడు. ఎముకలతో మాట్లాడు, నీ సమస్యతో నీ మాట్లాడు, నీ వాలెట్తో మాట్లాడు, నీ పర్స్తో మాట్లాడు, నీ బ్యాంక్ స్టేట్మెంట్తో మాట్లాడు, నీ అనారోగ్యంతో మాట్లాడు, నీ కిడ్నీస్తో మాట్లాడు, నీ హార్ట్తో మాట్లాడు. నువ్వు ఏది ఎదుర్కొంటావు దాంతో మాట్లాడు. ఎందుకు? దానికి చెవులు ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చదువు. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మ రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీద వచ్చెను. వాటిపైన. చూసారా, ఇక్కడ దేవుడు పలకలేదు. ఎవరు పలికారండి? ఎవరు పలికారు చెప్పాలి గట్టిగా. యెహెజ్కేలు మాట్లాడితే ఎముకలు ఏమవుతున్నాయి? ఈ కాలు పరిగెట్టుకుని గాలిలో వెళ్ళి చేతిని పట్టుకున్నాయి. ఆ చెయ్యి కాలు కలిసి ఆ స్కల్ ఎక్కడ ఉందో అక్కడ ఎత్తుక్కుంటూ వెళ్తున్నాయి. అందుకే శబ్దం. మరి ఆమేన్. చూసారా, దేనికి దానికి ఐడెంటిఫై చేసుకుంటున్నాయి అక్కడ.
కనుగొంటున్నాయి ఏది దేనికి సంబంధించిందో. అదంతా ఒకటి గమనించండి, ఇక్కడ దేవుడు పలకలేదు, యెహెజ్కేలు పలికాడు. నీవు పలకాలి. నువ్వు ఏడుస్తే పలకలేవు. ఆమేన్. నీవు పలికినప్పుడు దేవుని విశ్వాసం ఉంది కాబట్టి వాక్యములో అది ధైర్యముగా పలకాలి. అప్పుడు అవన్నీ సరిదిద్దుకున్నాయి. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము. చూసారా, జీవమునివ్వడానికి కూడా యెహెజ్కేలే పలకాలి. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వీరి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యముగా నిలిచిరి. ఎటువంటి ఎండిన స్థితి అయినా నువ్వు పలకాల్సింది దేవుని వాక్యమే. అది విశ్వాసం అంటే. విశ్వాసం యొక్క క్రియ సృష్టించే శక్తి నువ్వు గమనించాలి, అనుభవించాలంటే ఏడుస్తే అనుభవించలేవు, కానీ ఆ సమస్యలో నువ్వు పలకాల్సింది దేవుని వాక్కు అని మర్చిపోకు. ఎంత బుద్ధిహీనంగా అనిపించినా, ఎంత వెర్రితనంగా అనిపించినా నువ్వు పలకాల్సింది దేవుడు పలికిన మాటనే. ఆమె చెప్పండి. ఎప్పుడైతే యెహెజ్కేలు పలికాడో అప్పుడు ఆ ఎముకలు ఆ మాటకు లోబడ్డాయి. వాక్యములో ఉన్న ప్రతి ఆజ్ఞ కూడా ఒక శక్తితో నిండినటువంటి ఆయుధం అని మర్చిపోకండి. శక్తితో నిండినటువంటి ఆయుధము వాక్యం. అందుకే 2 పేతురు 1వ అధ్యాయము 19 నుంచి 21 చూసినట్లయితే, ఏ మోర్ ష్యూర్ వర్డ్ ఆఫ్ ప్రాఫెసీ, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. చూసారా, వాక్యము ప్రవచనం, స్థిరమైన ప్రవచన వాక్యము. చూసారా, వాక్యం గురించి ఏమంటారు? స్థిరమైన ప్రవచన వాక్యం. ప్రవచించు అన్నాడు దేవుడు యెహెజ్కేలుని. మనం పలికేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రవచిస్తున్నాం, పలుకుతున్నాం దేవుని యొక్క వాక్యాన్ని. హల్లెలూయా. కాబట్టి ఇది గమనించి ఇదొక ఆయుధం అని తెలుసుకొని యెహెజ్కేలు వరే 37:7 యెహెజ్కేలు ఏమన్నాడు? ఏదైతే దేవుడు నన్ను పలకమన్నాడో అది నేను పలికాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వాక్యములో విశ్వాసములో సృష్టించే శక్తి ఉంది. ఆ సృష్టించే శక్తి విడుదల చేయాలి. ఆ సృష్టించే శక్తి మనల్ని మన పట్ల పని చేయాలంటే మనము చేయాల్సిన కార్యం, మనము చేయాల్సిన క్రియ మనం తెలుసుకోవాలి. వేళ ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ఆ పరిస్థితిలో మాట్లాడి. గొడ్రాలుగా ఉన్నావా? నీకు బిడ్డలు నువ్వు కనలేని స్థితిలో ఉన్నావా? నీవు ఆ యొక్క గర్భం తట్టు నీ చేయి చూపిస్తూ నీ గర్భం తట్టు నువ్వు ప్రవచించాలి. ఏం ప్రవచించాలి? చూపిస్తాను వాక్యం. చూడండి, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వచనం. సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు. హల్లెలూయా. అది వాక్యం, అది ప్రవచించాలి. చూసారా, ప్రవచించడం ఏంటి? మనకి ఇష్టం వచ్చింది కాదు, వాక్యాన్నే ప్రకటించడం అన్నమాట. అది జరిగే వరకు మనం జరగకూడదు. ఆమేన్. అది జరిగే వరకు నిలబడాలి, అదే పలుకుతుండాలి. రిపోర్ట్లు ఏమొచ్చినా సరే, మనుషులు ఏమన్నా సరే, మనము ప్రవచించినప్పుడు, యెహెజ్కేలు పలికినప్పుడు ఎముకలు కదిలాయి. మనము దేవుని వాక్యము యేసయ్య నామంలో పలికినప్పుడు మన పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. మన యొక్క శరీరంలో మార్పు చెందాల్సిన విషయాలు మార్పు చెందుతాయి. ఎక్కడ స్వస్థత అవసరం అక్కడ స్వస్థత మనము అనుభవిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం ఒకసారి. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. హృదయంలో ఉన్నవి. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. మేము ప్రకటించే విశ్వాస వాక్యం అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. రక్షణ ఎలా పొందుతారని? హృదయములో నమ్మి నోటితో ఒప్పుకొనుట ద్వారా నువ్వు రక్షించబడదు. నోటితో యేసయ్య నా ప్రభు అనగానే రక్షించబడవు. యేసయ్య ఏమి చేశాడు నీ కొరకు? ఆయన రక్తము నిన్ను పాపం నుంచి కడగడానికి ఆయన రక్తాన్ని కార్చాడని, ఆయన నీ నిమిత్తము నా నిమిత్తము మరణించాడని, తిరిగి లేచాడని నమ్మిన వాడు
హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకొనినప్పుడు అప్పుడు వాడు రక్షించబడతాడు. నువ్వు ఏదైతే నీ హృదయంలో నమ్మి నీ నోటితో ఒప్పుకుంటావో అది నీ హృదయం నీ జీవితంలో స్థిరపరచబడుతుంది. ఆమె చెప్పండి. అలాగే నువ్వు ఎదుర్కొనే ప్రతి పర్వతము ఇట్ కెన్ బి లెవెల్డ్, సమముగా చేయగలదు. ఎవ్రీ వ్యాలీ కెన్ బి ఫిల్డ్, ప్రతి లోయను కూడా నింపబడగలదు. నీ మార్గము సరళము చేయబడగలదు. ఎప్పుడు నీవు నమ్మాలి. నమ్మడము అంటే ఏంటి? టు కమ్ టు అ పాయింట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అది అవును జరుగుతుంది అనేటువంటి ఒక ధైర్యం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ధైర్యం ఎప్పుడైతే ఏర్పడుతుందో మనం అప్పుడు అవుతుంది, ఖచ్చితంగా అవుద్ది అనేటువంటి ధైర్యం ఎప్పుడైతే స్థిరపడదు అది నమ్ముట అన్నమాట. ఇప్పుడు నువ్వు నమ్మింది నువ్వు పలకాలి. హల్లెలూయా. అర్థమైంది మీ అందరికీ? ఈ నమ్మకము ఎలా ఏర్పడుతుంది? మరి నేను నమ్ముతున్నానండి అంటే అయిపోద్దా? కాదు. ఈ నమ్మకం ఏర్పడడానికే మనము ప్రయాసపడాలి. ఏ విధంగా? ఆయన వాక్యము ధ్యానించుట, ఆయన వాక్యముని నెమరువేయుట, ఆ వాక్యము యందు నీ తలంపులు నింపుకొనుట, దాని గురించే ఆలోచించుట. ఎలాగైతే ఆ వ్యక్తి ఆ స్త్రీ అంటూనే ఉంది హృదయంలో ఏమని? ఆయన వస్త్రపు చెంగును ముట్టినట్టయితే నేను స్వస్థత నొందెదను. ఆ లోపల అనుకునే విషయము ఏ వ్యక్తి కూడా ఆమెని మార్చలేకపోయాడు. అందుకే పరిస్థితులు అనుకూలమైనప్పుడు ఆమె అద్భుతమైనకి జరిగింది. అలాగే ఏ గాలి కొట్టిన విధంగా ఎలాగైతే చెట్టు వంగుతుందో అలాగే ఏ గాలికి మనం ఆ గాలికి వంగిపోకూడదు. విశ్వాసులతో ఉన్నప్పుడేమో ఐఎమ్ హీల్డ్ అని, అవిశ్వాసులతో ఉన్నప్పుడు డాక్టర్ ఇంత మంచోడండి, ఆ డాక్టర్ వల్లనే నేను బాగయ్యానండి అని మాట్లాడడం. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. ఒక విషయం తెలుసుకోండి, ఏ డాక్టర్ నిన్ను బాగు చేయలేడు, ఏ మందు కూడా నిన్ను బాగు చేయలేదు. హీలింగ్ అనేది నీ బాడీలో ఉంది కాబట్టి, దేవుడు పెట్టాడు కాబట్టి ఆ మందుకు నీ బాడీ రెస్పాండ్ చేస్తుంది. అందుకే నువ్వు హీల్ అవుతున్నావు. కొన్ని సమస్యల్లో వచ్చినప్పుడు ఇటువంటి అనారోగ్యం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారు తెలుసా? ఈయన ఈ మందుకు రెస్పాండ్ చేయటం లేదండి అంటారు. అవునా? విన్నారా మాట? ఈ మందు ఆయన మీద పని చేయటం లేదే అంటారు. అవునా? అందుకే బాగోవటం లేదు. చూసారా? మరి డాక్టర్ ఎందుకు బాగా చేయలేకపోతున్నాడు? డాక్టర్ చేతిలో లేదు, మందుల చేతుల్లో లేదు, దేవుని చేతిలో ఉంది. అందుకే మన విశ్వాసం మందుల మీద డాక్టర్ మీద ఉండకూడదు, దేవుని మీద ఉండాలి. మందుల ద్వారా స్వస్థపరచవచ్చు, మందులు లేకుండా కూడా స్వస్థపరచగలడు దేవుడు. కానీ మన విశ్వాసం దేని మీద ఉందో అది ప్రాముఖ్యం. చూసారా? ఇది మనం బలపడాలంటే ఆర్థిక విషయాలు ఉండొచ్చు, ఎప్పుడు అప్పుల గురించే, ఎప్పుడు ఆ సమస్యల గురించే, ఎప్పుడు ఎవరిని ఏ విధంగా మోసం చేసి ఇంకోటి దగ్గర డబ్బు తీసుకొని, వీడి అప్పు తీర్చడానికి వాడి దగ్గర లోన్ తీసుకొని, వాడికి అబద్ధం చెప్పి ఇంకోటి దగ్గర లోన్ తీసుకొని, ప్రభా హల్లెలూయా దేవా స్తోత్రం నన్ను దశం భాగం ఇస్తున్నాను ప్రభు. మోసగాడా, నీకు నీ దశం భాగం ఎందుకు పనికిరాదు? హల్లెలూయా చెప్పండి ఒకసారి. అలాగ ఉండకూడదు. తప్పుడు పనులు చేసుకుంటూ దేవుడు దేవా దేవా అంటే పనికిరాదు. మన హృదయం శుద్ధిగా ఉండాలి, మన హృదయ ఆలోచన శుద్ధిగా ఉండాలి, మన హృదయ ఆలోచన దేవునికి అంగీకారంగా ఉండాలి. మన హృదయ ఆలోచన అంగీకారంగా ఉండాలంటే వాక్యానుసారమైన ఆలోచన ఉండాలి. ఎటువంటి నా దేవుడు నన్ను విడిపించే యెహోవా ఆయన, హల్లెలూయా, నా విమోచకుడు, హల్లెలూయా, అదే ఆలోచించాలి. మన జ్ఞానంతో మనం బయటకు రావడం కాదు, ఆయన శక్తితో మనం బయటకు వస్తున్నాం. అందుకే ఆ పర్వతంతో మాట్లాడాలి, ఆ లోయతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఏదైతే వాక్యం చెప్తుందో. మాట్లాడక ముందు ఈ యొక్క సత్యాన్ని మనము బాగా ఆలోచించి ఆ తలంపులతో నింపుకొని మన హృదయంలో అదే పలుకుతూ ఉన్నప్పుడు, ఈ రెండు ఏకీభవించినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క అద్భుతం మన జీవితంలో జరుగుతుంది. నువ్వు విశ్వాసం పని చేయాలంటే నీవు నోటితో నువ్వు పలకాలి. ఇంగ్లీష్లో బాగా రాసుకున్నాను నేను. ఇట్ టేక్స్ స్పీకింగ్ ఫోర్త్ టు మేక్ ఫెయిత్ వర్క్. అంటే విశ్వాసం పనిచేయాలంటే నీ నోటితో నువ్వు పలకాలి.
నువ్వు బహిరంగంగా ఏదైతే పలకలేవో అది నువ్వు ఎప్పుడూ నీ స్వంతగా నువ్వు దాన్ని గమనించలేవు, అనుభవించలేవు. అంటే విశ్వాసము కోరేదేంటో తెలుసా? ఫెయిత్ డిమాండ్స్ డెక్లరేషన్. విశ్వాసము కావాల్సింది ఏంటంటే నువ్వు నమ్మావు అంటే బహిరంగంగా ధైర్యంగా నువ్వు పలికే స్థితిలో ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. పరిస్థితుల్ని బట్టి నీ మాట మారకూడదు. అనుభవాల్ని బట్టి, మనుషుల యొక్క తలంపుల్ని బట్టి నీ మాటను మార్చకూడదు. నీ విశ్వాస పరిమాణము చొప్పున నీవు మాట్లాడాలి. ఇదే విశ్వాసం యొక్క శక్తి విడుదల చేసి మనం అనుభవించే విధానం. మన మధ్య ఉన్నటువంటి ఒక సహోదరి మరి కళ్యాణి గారు 3 సంవత్సరాలు మరొక కంపెనీలో మరి తన జాబ్ చేశారు. అక్కడి నుంచి తన పిఎఫ్ పొందుకునేటువంటి విషయంలో మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తన బాస్ కి తన ఫోన్ చేసినా కూడా రిసీవ్ చేసుకోకపోవడం, ఆఫీస్ ఏ విధంగా కూడా ప్రతిస్పందించకుండా తన పిఎఫ్ ఇంకా మర్చిపోవాలి, వదులుకోవాలి అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ తన విడిచిపెట్టలేదు. దేవుని నామంలో మరి ప్రార్థన చేస్తూ ఒప్పుకోలు చేస్తూ తన డైరెక్ట్ గా మరి పిఎఫ్ ఆఫీస్ కి వెళ్లి కూడా అప్లై చేశారు. మరి 2 ఏళ్లు గడిచిపోయింది. తన ఈ యొక్క సంవత్సరం ఇవ్వబడినటువంటి మాట సహజాతీతమైన సమృద్ధి అనేటువంటి మాటను ఒప్పుకోలు చేస్తూ మరి ఆ యొక్క ఇంక్రీజ్ అనేది కనపడాలనే ఒప్పుకోలు చేస్తున్నారు. అయితే తను ఆశించింది ఒక అమౌంట్, అంటే 2.5 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేశారు. తను ఆశించినటువంటి అమౌంట్ ఒకటైతే దానికి కరెక్ట్ గా రెట్టింపు డబుల్ పొజిషన్ తో మరి దేవుడు దీవించారు. మరి తన పిఎఫ్ అంతా రిలీజ్ అవ్వడానికి సహాయం చేశారు. వారు ఎన్నాళ్ళుగానో మరి ఒక బైక్ కొనుక్కోవడానికి బాబుకి విత్తనం నాటుతున్నారు. మరి దశంభాగం కూడా తన 20% వరకు ఇవ్వడంలో మాత్రం నేను ఎంతగానో ఇక్కడ నేర్చుకున్నాను. మరి దాన్ని బట్టి ఇవాళ నేను ఆశీర్వాదం చూస్తున్నాను అని చెప్తున్నారు. ఒక నూతనమైన బైక్, ఇవాళ బైక్ లోనే వాళ్ళు రావడం జరిగింది, బ్లెస్ అయ్యారు. వాళ్ళ పాపకు కూడా మొబైల్ కోసం మరి ఎంతగానో ఆశపడుతున్నారు. ఇవన్నీ సహజంగా అయితే వాళ్ళకి సాధ్యం కానటువంటి విషయాలు, కానీ దేవుని యొక్క సమకూర్పు ద్వారా అవన్నీ కూడా కొనుక్కోవడానికి దేవుడు కృప చూపించారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. తన కుడి కాల్లో కూడా మరి చాలా రోజులుగా నొప్పితో బాధపడుతున్నారు. కానీ దేవుని మందిలో స్తుతిస్తున్నప్పుడు మరి ప్రత్యేకమైనటువంటి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా లేచి విశ్వాసంతో పొందుకుని అద్భుతమైన స్వస్థతను అనుభవించారు. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. జనలారా వినండి, ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత దిగజారిన స్థితిలో ఉన్నా, ఆర్థికంగా ఎంత పతనమైన స్థితిలో ఉన్నా, నీ వ్యాపారం ఎంత కష్టమైన స్థితిలో ఉన్నా, నీ విడుదల ఇవ్వడానికే దేవుడు ఈ వాక్యాన్ని బోధిస్తున్నాడు. నీ దేవుడు నిన్ను విడిపించడానికే ఈ వాక్యాన్ని నేర్పిస్తున్నాడు నీకు. నీవు ఈ రోజు నుంచి నీ యొక్క విచారం గురించి, నీ యొక్క కథ వేరే వారికి మాతో మాట్లాడకు. నీ విషాదమైనటువంటి సంగతులు మాట్లాడకు. నీవు నోరిప్పితే దేవుని మాట మాట్లాడు. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a power. Say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen. We learned many things like character development and how to build a character to experience the God blessing in our life. Really blessed to be part of this Dominion International Bible College, because friends, every class was a class full of revelation. The more I am exposed to the Word of God, I realize that the more ignorant I am, and I have learned so much of the Bible College. The Bible says, study the word to show yourself approved. Just coming to church, you can't learn much. That actually you need to learn to build your life in God. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారు నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే, అనేకులు కణతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు. దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలను బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు, మనం నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ ని, థైరాయిడ్ ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములు బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం, హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.